ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 260వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఆది పర్వంలో ఇది చివరి ఘట్టం, నేడు మనం ప్రవచించుకునేటువంటి అంశం. ఇందులో మందపాలుడు భార్యాబిడ్డలతో సహా అక్కడ ఆ దావానం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత మొత్తం ఖాండవ వనమంతా దహించినటువంటి అగ్నిదేవుడు కృష్ణార్జునుల యొక్క సహాయానికి సంతృప్తి పడి వారికి కృతజ్ఞతలు తెలిపి, అలాగే అక్కడికి వచ్చినటువంటి దేవేంద్రుడు కూడా కృష్ణార్జునులు ఇద్దరికి కూడా వాళ్ళు కోరుకున్నటువంటి వరాల్ని ప్రసాదించి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చివరికి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆ ఖాండవ వనంలో రక్షించబడినటువంటి మయాసుడితో పాటుగా యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ విశ్రమించడంతో ఈ ఆది పర్వం పూర్తి అవుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మందపాల ఉవాచ. నిన్నటి ప్రవచనంలో మనం చెప్పుకున్నటువంటి అంశం, మందపాలుడు లపితతో మాట్లాడి ఆ తర్వాత తన బిడ్డల్ని చూడటం కోసం అని చెప్పేసి ఖాండవ వనానికి వచ్చి అక్కడ 4 బిడ్డల్ని అలాగే జరితని కూడా కలవటం జరిగింది. ఆ తర్వాత వాళ్ళని ముందు జరితతో సంభాషించడం, జరిత కూడా కాస్త మమ్మల్ని ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీకు ఇది భావ్యమేనా అని చెప్పి అన్నట్టుగా బాధపడి నీకు ఇష్టమైనటువంటి లపిత దగ్గరికే వెళ్ళినాయనా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత వశిష్ఠ అరుంధతిల యొక్క ఆఖ్యానాన్ని కొద్దిగా ప్రస్తావించారు వ్యాసుల వారు అక్కడ. అంటే ఈ విధమైనటువంటి సవతి పోరుతో వశిష్ఠుడు కూడా అరుంధతి వలన ఒకసారి మాటలు పడవలసి వచ్చింది. సప్తర్షి మండలంలో సమావేశమైనటువంటి వశిష్ఠ మహర్షి అంత గొప్పవాడైనటువంటి వాడికి కూడా ఈ బాధలు తప్పలేదు అని చెప్పి ఉదహరించారు వ్యాసుల వారు. అందువల్ల అంతటి గొప్ప నిష్ఠాగరిష్ఠుడైనటువంటి వశిష్ఠ మహర్షిని ఈ విధమైనటువంటి సూటిపోటి మాటలతో ప్రస్తావించడం వలన అరుంధతీదేవి యొక్క తేజస్సు కూడా తగ్గిపోయింది అని చెప్పి కూడా నిన్నటి ఆఖ్యానంలో ప్రవచించారు, ఉదహరించారు వ్యాసుల వారు. ఆ తర్వాత 4 పిల్లలు కూడా మందపాలుడి యొక్క 4 శార్గ పక్షులు పిల్లలు కూడా బ్రహ్మవాదులు, వాళ్ళు తండ్రి దగ్గరికి వచ్చి ఆయన యొక్క అండలో ఉండటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతం ఇదిగో నేటి ప్రథమ శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఆ 4 కూడా శాంతపరిచి మందపాలుడు భార్యతో పాటుగా పిల్లలతో పాటుగా ఆ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక్కడ యుష్మాకం పరిరక్షార్థం విజ్ఞప్తోజ్వలనో మయా అగ్నినా చ తథేత్యేవం పూర్వమేవ ప్రతిశ్రుతం. నాయన, మీ యొక్క రక్షణం కోసం నేను అగ్నిదేవుణ్ణి పూర్వమే స్తుతించాను. పూర్వమేవ ప్రతిశ్రుతం అంటే ఈ అగ్ని దావానలాన్ని ఈ దహించక ముందే, అగ్ని ఈ అరణ్యాన్ని దహించక ముందే నేను అగ్నిని స్తోత్రం చేసి
మీ రక్షణ కోసం అని చెప్పి ఆయన దగ్గర నుంచి మాట తీసుకున్నానయ్యా. యుష్మాకం పరిరక్షాత్, మిమ్మల్ని రక్షించాలనేటువంటి కోరికతో నేను అగ్నిదేవుడికి విజ్ఞప్తో జ్వలనోమయ, అగ్నిదేవుడికి ముందే నా చేత విజ్ఞప్తి చేయబడింది ఆ విషయంలో. కాబట్టి మీరు కంగారు పడక్కల. అగ్నినాచ తథేత్యేవం, అగ్నిదేవుడు కూడా తథా ఇతి ఏవం, అలాగే అని చెప్పి తదాస్తు అని చెప్పి అగ్నిదేవుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది పూర్వమే జరిగింది. ఇది ఈ ఖాండవ వన దహన సన్నివేశానికి పూర్వమే జరిగింది. కాబట్టి మీరు కంగారు పడక్కర్లేదు. అగ్నేర్వచనమాజ్ఞాయ మాతుర్ధర్మజ్ఞతాం చత్వః, అగ్నిదేవుడి యొక్క మాటకి అలాగే మీ తల్లి యొక్క ధర్మజ్ఞతకి నేను నమ్మకం ఉంచి ఇక్కడ ఇంతవరకు కూడా మీ దగ్గరికి రాలేదు నాయన అని చెప్పి ఆయన సమర్థించుకుంటున్నాడు. ఇంత ఆపదలో ఉన్నప్పుడు తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏమిటి అని చెప్పి ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది. కానీ దానికి కారణాలు ఇక్కడ చెప్తున్నాడు. ముందే అగ్నిదేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆయన ఆడిన మాట తప్పేవాడు కాదు, లోకపాలకుడు అగ్నిదేవుడు. అలాగే మీ తల్లి యొక్క ధర్మజ్ఞత ఎలా ఉంటుంది, ఆవిడ యొక్క శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తుందా లేదా అనేది ఆ రెండింటినీ నేను మనసులో ఉంచుకుని యుష్మాకం చ పరం వీర్యం, ఇంకొకటి కూడా చెప్తున్నాడు. మూడోది ఏంటంటే యుష్మాకం పరం వీర్యం, మీ యొక్క గొప్ప తపశ్శక్తి, నిష్ఠాగరిష్టత, మీ యొక్క తపశ్శక్తి ఇవన్నీ కూడా తెలుసుకుని, ఇక్కడ పరం వీర్యం అనే పదానికి అర్థం వీర్యం అంటే బలము సాహసాలు ఇవి కాదు. ఎటువంటి బలము అంటే బుద్ధి బలం, మీ యొక్క తపోబలం, వీటి మీద నాకు నమ్మకం ఉంది. మీ నలుగురు మామూలు సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, బ్రహ్మజ్ఞానులు. ఈ నలుగురు పిల్లలు ఎట్లాంటి వాళ్ళు అనేది మందపాలుడు మొట్టమొదటిలోనే భార్యకి చెప్పినటువంటి సందర్భం ఉంది. కాబట్టి మీ యొక్క తపోబలం యొక్క నమ్మకము, మీ తల్లి యొక్క ధర్మజ్ఞత మీద నమ్మకము, అగ్నిదేవుడు ఇచ్చినటువంటి వచనాల మీద నమ్మకంతో నాహం పూర్వమిహాగత, నేను మొట్టమొదట్లో ఈ అగ్ని దహిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడికి రాలేదు నాయన చెప్పి చెప్తారు. చూసారా తండ్రి యొక్క నమ్మకం ఎలా ఉందో. ఈ కారణాలు వినకుండా నిన్నటి రోజున పిల్లల దగ్గరికి రాలేదు. ఈ కారణాలు తెలియకుండా అటు పక్కన లపిత గాని ఇటు పక్కన జరిత గాని ఇద్దరు కూడా సూటిపోటి మాటలతో ఈ మందపాలుని తూలనాడారు, అవమానించారు, మాటలతో బాధ పెట్టారు. కాబట్టి తండ్రికి ఉన్నటువంటి నమ్మకం ఆ విధంగా ఉంది. అంటే ముందే వారి యొక్క రక్షణ బాధ్యత వహించేశాడు అగ్నిదేవుడి ద్వారా, అగ్నిదేవుడి యొక్క మాట తీసుకోవటం వల్ల. కాబట్టి న సంతాపోహి వః కార్య పుత్రకా మరణం ప్రతి, కాబట్టి ఓ పుత్రులారా మీ యొక్క మరణం గురించి మాత్రం సంతాపం నహ కార్య, ఎటువంటి బాధ పడమాకండి, ఎటువంటి దిగులు పడమాకండి. మీరు చిరంజీవుల్లాగా హాయిగా నిండు ఆయుర్దాయంతో మీరు జీవిస్తారు నాయన అంటూ తండ్రి చాలా సంతోషిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. పుత్రకా మరణం ప్రతి న సంతాప కార్య, ఇటువంటి ఆపదల్లో కష్టాలు వచ్చినప్పుడు మరణం గురించి మాత్రం ఎటువంటి బాధ పడమాకండి నాయన. కష్టాలు వచ్చినప్పుడు ఆపదలు వచ్చినప్పుడు రక్షించినటువంటి వాడే తండ్రి, అంతే. పోషించటము రక్షించడం అనేది తండ్రి యొక్క మొట్టమొదటి కర్తవ్యం. అంతకంటే ముఖ్యమైనటువంటిది ఇంకోటి ఉంది. ఏమిటంటే సద్బుద్ధి నేర్పించడం. వివేకము, సద్బుద్ధి, సంస్కారములు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు, మన ఇంట్లో ఉన్నటువంటి ఆచారాలు నేర్పించడం అనేది తండ్రి యొక్క మొట్టమొదటి ముఖ్య కర్తవ్యం. ఆ తర్వాత రక్షణ. అంతేకాకుండా ఋషీన్ వేద హుతాశోపి బ్రహ్మ తద్విదితం చవహ, కాబట్టి మీ యొక్క మరణం అనేటువంటి దానికి చింత అక్కర్లేదు. అందులో అగ్నిదేవుడికి కూడా హుతాశ అపి, హుతాశ అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి కూడా మీరు మహర్షులని తెలుసు. ఎట్లాంటి మహర్షులని తెలుసు? బ్రహ్మ ఋషీన్ వేద, మీరు బ్రహ్మర్షులు అనేటువంటి విషయం అగ్నిదేవుడికి కూడా తెలిసిన ఆయన. తద్విదితమేవ, విదితము అంటే తెలిసిందే. మీరు సామాన్యులు కాదు, మీరు బ్రహ్మజ్ఞానులు, బ్రహ్మర్షులు అనేటువంటి విషయం అగ్నిదేవుడికి కూడా తెలుసు. కాబట్టి మీ మరణం అనేటువంటిది అగ్నిదేవుడి వల్ల సంభవించదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పాడు మందపాలు. వైశంపాయనుల వారు ఈ విషయం అంతా కూడా జన్మేజయ మహారాజుకు చెప్తూ ఏవమాశ్వాస్య పుత్రాన్ స భార్యాం చాదాయ భారత మందపాలస్తతో దేశాత్ అన్యం దేశం జగామహ, అక్కడి నుంచి మందపాలుడు ఈ ప్రదేశం నుంచి అన్యం దేశం, మరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఎవరితో? ఏవం ఆశ్వాస్య పుత్రాన్, ఈ విధంగా పుత్రుల్ని ఆశ్వాసనపరిచి శాంతపరిచి వాళ్ళ కంగారు తగ్గేట్టుగా చేసి స భార్యాం చ ఆదాయ,
భార్యతో పాటుగా భార్యను తీసుకుని అక్కడి నుంచి హే భారత, ఈ భారత అనే సంబోధన వాచకం జనమేజయ మహారాజుకి వైశంపాయనుల వారు వాడినటువంటి సంబోధన. హే జనమేజయ మహారాజా. ఆ తర్వాత మందపాలుడు భార్యను తీసుకుని పిల్లలతో పాటుగా అక్కడి నుంచి అన్యదేశం, వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు సురక్షితంగా. ఎందుకంటే ఇక ఈ ప్రాంతం అంతా కూడా, ఖాండవ వనం అంతా కూడా దహించిపోయింది, జీవకోటి లేదు. మరి పిల్లలకు కూడా ఆహారం కావాలంటే ఎక్కడికో వెళ్ళాలి, కాబట్టి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోయాడు మందపాలుడు. భగవానపి తిగ్మాంసు సమిద్ధం ఖాండవం వనం దదాహ సహ కృష్ణాభ్యాం జనయన్ జగతో భయం. ఆ తర్వాత కృష్ణాభ్యాం అని అద్భుతమైనటువంటి పదం ప్రయోగించారు వ్యాసులు వారు. అంటే కృష్ణులతో అని అర్థం. ఎవరా కృష్ణులు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు, ఇంకో కృష్ణుడికి అర్జునుడు అని మనం చెప్పుకోవాలి. అర్జునుడికి కూడా కృష్ణుడు అనేటువంటి పేరు ఉంది, అంతకు ముందే చాలాసార్లు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇద్దరు కృష్ణులతో అని చెప్పాలి. వ్యాస భగవానుడు కృష్ణార్జునుడికి ఈ 4-5 అధ్యాయాల్లో ఎన్ని పేర్లు వాడారో గమనిస్తే అద్భుతంగా ఉంటుంది. కనీసం 20-30 పదాలు వాడారు వీరిద్దరికి, పర్యాయ పదాలు. భగవానపి తిగ్మాంసు, అగ్నిదేవుడు కూడా ఆ ఖాండవ వనాన్ని చాలా అనుకున్నది అనుకున్నట్టుగా దహించి వేశాడు. ఎవరి వలన అంటే తదాహ సహ కృష్ణాభ్యాం, కృష్ణుల యొక్క సహాయంతో అనర్థం. తదాహ అంటే దహించి వేయడం. శ్రీకృష్ణార్జునుల యొక్క సహకారంతో, వాళ్ళ సహాయంతో, అన్యోన్య సహాయంతో ఎటువంటి భయము లేకుండా నిర్భయంగా దహించి వేశాడు. ఆ తర్వాత అక్కడ లక్షలాది జీవకోటుల యొక్క మాంసము, కొవ్వు మొదలైనటువంటి వాటిని కూడా దహించి ప్రీతి చెందాడు అగ్నిదేవుడు. వసామేదో వహ కుల్యా తత్ర పీత్వా చ పావకః అగచ్చత్ పరమాం తృప్తిం దర్శయామాస చార్జునం. పావకః అగ్నిదేవుడు పీత్వా అంటే తాగడం, తిని తాగి విపరీతంగా అగ్నిదేవుడు తన యొక్క జ్వాలలతో ఏం తిన్నాడు, ఏం తాగాడు అంటే ఇవి ఇక్కడ చెప్పారు. వసా మేధో వహాహ, అక్కడ కాలవల్లాగా ప్రవహిస్తున్నటువంటి నెత్తురు, కొవ్వు, మాంసము మొదలైనటువంటివన్నీ కూడా కుల్యాహ అంటే కాలవల్లా ప్రవహిస్తున్నాయట. అలా ప్రవహిస్తున్నటువంటి జీవకోటి యొక్క వాటినన్నిటి కూడా శుభ్రంగా ప్రీతికరంగా తాగి తృప్తిం దర్శయామాస, పరమతృప్తిని అనుభవించాట అగ్నిదేవుడు. అగచ్చత్ పరమాం తృప్తిం దర్శయామాస చార్జునం, అంతటి తృప్తిని చెందటం అనేటువంటిది చూశాడు అర్జునుడి. కాస్త అగ్నిదేవుడు తృప్తి పడ్డాడు. అమ్మయ్య, ఆయన పని అయింది, ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కృష్ణార్జునుడు సంతోషించారు. అట్లా తతోంతరిక్షాద్ భగవాన్ అవతీర్య సురేశ్వర మరుద్గణ వృతస్పార్థం మాధవం చాబ్రవీదిదం. అగ్నిదేవుడు సంతోషించాడు, పాండవ వనం అనుకున్నట్టుగా దగ్ధమైంది, కృష్ణార్జునులు విజయం సాధించారు. దాంతో అంతరిక్షము నుండి భగవత్ స్వరూపుడైనటువంటి సురేశ్వరుడు, దేవతలకి ఈశ్వరుడైనటువంటి ఇంద్రుడు అవతీర్య అక్కడికి సమీపించాట. ఎలా వచ్చాడు? ఒంటరిగా వచ్చాడా? అబ్బే, వెనకాల మంత్రులందరూ వచ్చేశారు. మరుద్గణ వ్రత, మరుద్గణాలతో, దేవతా గణాలతో ఎవరైతే ఉంటారో గంధర్వాదులు, యక్షకిన్నెరులతో మొత్తం అందరితో పాటుగా అక్కడికి వచ్చి పార్థం మాధవం చాబ్రవీదిదం, పైన ఏమన్నా కృష్ణాభ్యాం అన్నాడు, ఇక్కడ ఏమన్నా పార్థం మాధవం అన్నాడు. కృష్ణ మాధవ, కృష్ణుడు అర్జునుడు, కృష్ణార్జునులతో ఇంద్రుడు అంటున్నాడు అబ్రవీదిదం, ఇదం అబ్రవీద్, ఈ విధంగా అంటున్నట్ట ఇంద్రుడు మరుద్గణాలతో పాటుగా అక్కడికి ప్రవేశించి. చాలా గొప్ప యుద్ధం చేశారయ్యా, మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ 8వ శ్లోకంలో చెప్తున్నాడు. కృతం యువాభ్యాం కర్మేరం అమరైరపి దుష్కరం. యువాభ్యాం అంటే మీరిద్దరి చేత అద్భుతమైనటువంటి కర్మ కృతం చేయబడింది. ఎటువంటి కర్మ అంటే దుష్కరం అమరైరపి. అమరులు అంటే దేవతలు, మరణం లేనటువంటి వాడు. అట్లాంటి దేవతల చేత కూడా దుష్కరమైనటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అటువంటి కర్మ మీ చేత సులభంగా చేయబడింది. ఇట్లాంటి యుద్ధం, దేవతలు కూడా మీ ధాటికి పరాలైపోయారు. అట్లాంటి యుద్ధం, భయంకరమైనటువంటి దుష్కరమైనటువంటి కార్యం మీ చేత చేయబడిందయ్యా, మీ ఇద్దరి చేత. కాబట్టి వరాన్ వృణీతం తుష్టః అస్మి, నేను పరమానంద చెందాను మీ యొక్క పరాక్రమాన్ని. కొట్టింది ఇంద్రుణ్ణి, అయినా సరే
కొడుకు చేతిలో తండ్రి ఓడిపోయిన ఘటన ఇక్కడ. అర్జునుడి చేతిలో ఇంద్రుడు ఓడిపోయినట్టే. ఆకాశవాణి ఇంద్రా నువ్వు ఇక నడు వెనక్కి నడు అని చెప్పి చెప్పి వెనక్కి వెళ్ళవయ్యా గౌరవం దక్కించుకో అని చెప్పి మరీ చెప్పింది. కృష్ణార్జునుడు వాళ్ళిద్దరు ఎవరనుకున్నావు నీకు తెలీదా అంటూ ఆకాశవాణి చెప్తే ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ పరాక్రమాన్ని ప్రత్యక్షంగా చూసిన ఇంద్రదేవుడు తుష్టోస్మి, సంతోషించాను మీ యుద్ధానికి, కాబట్టి దుర్లభాన్ అప్యమానుషాన్, దుర్లభానపి అమానుషాన్, కష్టమైనటువంటిది ఎవరు సాధించలేనటువంటి ఈ కార్యం చేశారు కాబట్టి అమానుషమైనటువంటి వరాలు ఏవైనా కావాలంటే కోరుకోండి అయ్యా ఇస్తానన్నాడు. అమానుషం అంటే మానవ మాతృడు సాధించలేనటువంటి వరాలు ఏమైనా ఉంటే మీకు కోరుకోండి నేను ఇచ్చేస్తా అన్నాడు. అది దాని తుష్ట అస్మి, పరమానందపడ్డా. దుర్లభమైనటువంటివి అమానుషమైనటువంటి వరాలని వృణీతం, కోరుకోండి ఇచ్చేస్తాను అనగానే అర్జునుడు కోరుకున్నాడు. ఎప్పుడు కూడా అర్జునుడు ముందుంటాడు. శ్రీకృష్ణుడు ప్రశాంతంగా కోరుకుంటాడు. శ్రీకృష్ణుడి యొక్క కోరిక వింటే అత్యద్భుతంగా ఉంటుంది. అర్జునుడు ఏం కోరుకున్నట్ట? ఇందాల అగ్నిదేవుడి దగ్గర అనేకమైనటువంటి వరాలు కోరుకున్నారు. అనేకమైనటువంటి ఆయుధాలు రథము గ్రహించారు అంతకుముందు. పాండవ వన దహన ప్రారంభం అయిపోయిన తర్వాత ఇంద్రుడు ఇస్తున్నాడు ఇప్పుడు వరాలు. పార్థస్తు వరయామాస శక్రాదస్త్రాణి సర్వశః గ్రహీతుం తచ్చ శక్రోస్య తదా కాలం చకారః. పార్థుడు కోరుకుంటున్నాడు. వరయామాస శక్రాత్, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి నుండి వరాలు కోరుకుంటున్నాడు. ఏమనంటే అస్త్రాణి సర్వశః, సర్వము సమస్తమైనటువంటి అస్త్రాలు ఏవైతే ఉంటాయో, అస్త్రము అంటే మంత్రించి ప్రయోగించినటువంటి సమస్తమైన అస్త్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నాకు సమర్పించు అన్నాడు. అంతే, ఒకే దెబ్బకి మొత్తం అన్ని కొట్టేశాడు. ఒక అస్త్రం అడగట్లే ఇక్కడ, సర్వశః అస్త్రాన్ని అన్నాడు. నువ్వు సంతోషించి అడగమన్నావుగా, ఒకే పదం అడుగుతున్నా, అన్ని అస్త్రాలు నాకు కావాల్సిందే. గ్రహీతుం తచ్చ శక్రోస్య తదా కాలం చకారః. ఆనందించాడు ఇంద్రుడు కూడా. ఆనందించి ఇంద్రుడు తచ్చ శక్రో అస్య, శక్రుడు ఇంద్రుడు అంటున్నాడు, తదాకాలం చకారః, తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు అవన్నీ గ్రహిస్తావు నాయన. కాలం వస్తుంది, ముందు ముందు కాలం వస్తుంది, నువ్వు గొప్ప తపస్సు చేస్తావు. తపస్సు చేసి నువ్వు కూడా పరమాత్ముడిని పరమేశ్వరుని సంతోషపెట్టిన తర్వాత ఈ అస్త్రాలన్నీ, నువ్వు కోరుకున్న అస్త్రాలన్నీ నీకు వచ్చేస్తాయి అని సమాధానం ఇస్తున్నాడు. దానికి కాకపోతే కొంచెం సమయం ఉంది. ఏం సమయం అంటే యదా ప్రసన్నో భగవాన్ మహాదేవో భవిష్యతి. మహాదేవుడు, దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, భగవాన్ స్వరూపుడు, పరమాత్ముడు యదా ప్రసన్న, ఎప్పుడైతే నీ తపస్సుకి ప్రసన్నత పొందుతాడో, ఎప్పుడైతే సంతోషిస్తాడో, ఎప్పుడైతే నీకు పాశుపదాస్త్రాన్ని సమర్పిస్తాడో భవిష్యతి, అప్పుడు తుభ్యం తదా ప్రదాస్యామి పాండవాస్త్రాన్ని సర్వశః. అప్పుడు నువ్వు, ఓ పాండవ, నువ్వు కోరుకున్నటువంటి సమస్తమైనటువంటి అస్త్రాలు తుభ్యం వెంటనే నీకు అప్పుడు నీకు చేరుతాయి. తదా ప్రదాస్యామి, అప్పుడు ఇస్తాను నాయన, అప్పటిదాకా అక్కర్లేదు. ఎప్పుడు అది కూడా, ఆ కాలం కూడా నాకు తెలుసు, ఇచ్చేటువంటి సమయం ఎప్పుడు కూడా నాకు తెలుసే, నువ్వు త్వరలోనే తపస్సు చేయబోతున్నావు పరమేశ్వరుడి గురించి అని చెప్తున్నాడు ఇక్కడ. అహమేవ చ తం కాలం వేత్స్యామి కురునందన. కురునందన, ఓ అర్జున, వేత్స్యామి, నాకు తెలుసయ్యా, ఆ సమయం కూడా నాకు తెలుసు, ఇచ్చే సమయం ఎప్పుడో కూడా నాకు తెలుసు. కాలం వేత్స్యామి, తం కాలం వేత్స్యామి, అహమేవ తం కాలం వేత్స్యామి. ఆ సమయం ఎప్పుడో నాకే తెలుసు, నీకు తెలియదు. ఎప్పుడు అది అంటే తపసా మహతా చాపి దాస్యామి తవ తాన్యహం. తాని ప్లస్ అహం తాన్యహం, వాటిని, ఆ అస్త్రాలని అహం దాస్యామి, నేనే ఇస్తాను స్వయంగా. ఎప్పుడు? మహతా తపసా చాపి, నువ్వు పరమేశ్వరుడి గురించి గొప్ప తపస్సు చేసి ఫస్ట్ ఇంద్రుడి గురించి చేస్తాడు, ఆ తర్వాత పరమేశ్వరుడి గురించి చేస్తాడు, అప్పుడు ఈ అస్త్రాలన్నీ నీకు స్వయంగా వచ్చేస్తాయా, అప్పుడు నేను ఇచ్చే సమయం అప్పుడు వస్తుంది, అప్పటిదాకా నిరీక్షించు. ఏ అస్త్రాలు వస్తాయి అప్పుడు? ఆగ్నేయాని చ సర్వాణి వాయవ్యాని తథైవ చ మదీయాని చ సర్వాణి గ్రహీష్యసి ధనంజయ. ఓ ధనంజయ, నా దగ్గర నుంచి మదీయాని, నా ఐంద్రాస్త్రం గాని, ఆగ్నేయాస్త్రం గాని, సమస్తమైనటువంటి వాయువ్యాస్త్రం గాని, ఒకటి కాదు రెండు కాదు, సర్వాణి అస్త్రాణి, సమస్తమైనటువంటి అస్త్రాలు గ్రహిష్యసి. ఫ్యూచర్ టెన్స్ అది, గ్రహిష్యసి అంటే నువ్వు భవిష్యత్తులో గ్రహించబోతున్నావు. ఎప్పుడంటే నా గురించి తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి పాశుపదాస్త్రం పొందంగానే ఈ అస్త్రాలన్నీ నీకు వస్తాయి. ఐంద్రాస్త్రము, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం, గారుడాస్త్రం, సర్పాస్త్రం, అన్ని అస్త్రాలు నీకు వచ్చేస్తాయి.
ఆ మాట చెప్పి కృష్ణుడి వైపు తిరిగాడుగా. శ్రీకృష్ణ పరమాత్ముడు కోరుకుంటున్నాడు. అర్జునుడి యొక్క కోరిక చూసారా ఏముందో. అర్జునుడు ఏం కోరుకున్నాడు అంటే, నాకు ఆయుధాలు కావాలని కోరుకుంటే వాసుదేవుడు కోరుకున్నటువంటి కోరిక, ఈయనకి ఏం కావాలి నా మొహం, అన్ని ఈయన దగ్గరే ఉంటాయి, ఈయన కావాలంటే అందరికీ ఇస్తూ ఉంటాడు కదా. కానీ ఈయన కోరుకున్న దాంట్లో ఎంత ఔచిత్యం ఉందో చూడండి. వాసుదేవోపి జగ్రాహ. జగ్రాహ అంటే కోరుకోవడం. ఏం కోరుకున్నాడు? ప్రీతిం పార్థేన శాశ్వతీం. నాకు అర్జునుడి మీద శాశ్వతమైనటువంటి ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి, ప్రీతి ఉండాలి అని కోరుకున్నాడు. అలా వరం ఇవ్వవయ్యా ఇంద్ర అని చెప్పి ఇంద్రుడి సోదరుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కోరుకున్నాడు. ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే కృష్ణుడు. ఇంద్రుణ్ణి ఉపేంద్రుడు కోరుకుంటున్నాడు. వాసుదేవుడు ఏమిటంటే, ప్రీతిం పార్థేన శాశ్వతిం దదౌ చ తస్మై దేవేంద్ర సంవరం ప్రీతిమాం తదా. నాకన్నిటికంటే ప్రీతికరమైనటువంటి వరం ఏమిటంటే, అదిగో పార్థుడి మీద, అర్జునుడి మీద శాశ్వతమైనటువంటి మైత్రి అనురాగము నాకు ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మా ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయం ఉండకూడదు అని కోరుకున్నాడంటే వాసుదేవుడు. వాసుదేవుడికి ఆ అర్జునుడి మీద ఎంత అభిమానం ఉందో, ఎంత స్నేహం ఉందో అర్థం చేసుకోవాలి. ఇలా ఒకసారి కాదండి, మహాభారతంలో 4-5 సార్లు ఈ విధంగానే కోరుకుంటాడు. 4-5 సార్లు ఇలా వసుదేవుడికి వరం ఇవ్వటానికి పరమేశ్వరుడు వచ్చినా ఎవరొచ్చినా ఇదే కోరుకుంటాడు. అర్జునుడి మీద నాకు ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి, శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాడు. అంటే ఈ శరణాగతుణ్ణి అలా పట్టుకున్నటువంటి దేవదేవుడైనటువంటి వాసుదేవుడి గురించి ఒక్కసారి మనం ఆలోచించాల్సిందే. కానీ అర్జునుడు కోరుకున్నాడు ఎట్లా? నాకు కృష్ణ పరమాత్ముడు ఉంటే చాలని కోరుకున్నాడా? అర్జునుడు కోరుకున్నవి అవి అవి ఇవ్వాలి. అసలైతే పరమాత్ముడు పక్కన ఉంటే అవి కూడా అక్కర్లా, వాసుదేవుడు పక్కన ఉన్నాడు. కానీ ఆయన ఇస్తానన్నాడు. ఆయన దగ్గర నుంచి పొందవలసినటువంటి సమయానుకూలంగా ఆయన పొందాలి కాబట్టి అలా పొందాడు. అందుకే అగ్నిదేవుడి దగ్గర కూడా అడగవలసినవే అడిగాడు, అస్త్రాలు కూడా. కాబట్టి ఇటువంటి వరాన్ని నాకు ఇవ్వవయ్యా దేవేంద్ర అంటూ వాసుదేవుడు కోరుకున్నాడు. అది వాసుదేవుని యొక్క గొప్పతనం. దత్వా తాభ్యాం వరం ప్రీతః సహదైవైర్మరుత్పతిః హుతాశనమనుజ్ఞాప్య జగామ త్రిదివం పునః. తాభ్యాం వారిద్దరికి ఇవ్వవలసినటువంటి ఆ వరాల్ని దత్వా ఇచ్చేసి, ప్రీతికరమైనటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి, సహదేవైర్మరుత్పతి, మరుద్గణాలతో పాటుగా వచ్చినటువంటి సమస్త దేవతా గణాలతో పాటుగా హుతాశనుడికి చెప్పి, అగ్నిదేవుడికి చెప్పి, హుతాశనమనుజ్ఞాప్య ఆయన అనుమతి తీసుకుని అక్కడి నుంచి దేవేంద్రుడి కాస్త జగామ త్రిదివం పునః, మళ్ళీ ఆయన లోకానికి, స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. త్రిదివం స్వర్గలోకానికి జగామ వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు కూడా సంతోషించి పావకశ్చాపితం దావం దగ్ధ్వా సమృగ పక్షిణం అహాని పంచచైకం చ వీరరామస్సు తర్పితః. అఖండమైనటువంటి జ్వాలతో అగ్నిదేవుడు 15 రోజులు దగ్ధం చేసేశాడు. దగ్ధమైపోయి యుద్ధం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా అక్కడ మిగిలిపోయినటువంటి కొవ్వు పదార్థాలు, రక్తాలు ఇవన్నీ కూడా తిని తాగి శాంతపరిచినటువంటి రోజులు ఎన్నో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు. పావకశ్చాపితం దావం దగ్ధ్వా, ఆ వనాన్ని దహించి ఎట్లా సమృగ పక్షిణం, మృగాలు పక్షులతో కూడుకున్నటువంటి ఈ వనాన్నంతా దహించి అహాని, అహము అంటే రోజు, ఎన్ని రోజులట? పంచచ ఏకం చ. పంచ అంటే 5 రోజులు, చ ప్లస్ ఏకం, ఏకం అంటే పక్కన ఒకటి పెట్టాడు, 5 + 6, 5 + 1 కలిపితే 6 రోజులు. షట్ అహాని 6 రోజులు, పంచ ఏకమహాని కలిపితే 6 రోజులు విరరామ అంటే అవిశ్రాంతంగా ఆ మృగపక్షులు అలాగే దానవుల యొక్క ఆ పదార్థాలన్నీ కూడా స్వీకరించి విరరామసు తర్పిత, సంతోషించి తృప్తి చెంది ఆ తర్వాత విరమించాట అగ్నిదేవుడు. అంటే అగ్ని పూర్తిగా ఆ అడవి నుంచి ఉపసంహరించుకున్నది ఎప్పుడే అంటే 6 రోజుల తర్వాత ఉపసంహరించాట. అప్పటిదాకా కృష్ణార్జునులు అక్కడే ఉన్నారు, మళ్ళీ ఎవరన్నా వచ్చి యుద్ధం చేస్తారేమో. అప్పుడు అగ్నిదేవుడు అనుజ్ఞ ఇచ్చాక అప్పుడు వాళ్ళు బయలుదేరతారు. ఈ 6 రోజులు కూడా అగ్నిదేవుడు జగ్ధ్వా మాంసాని పీత్వా చ మేధాంసి రుధిరాణి చ యుక్త పరమయా ప్రీత్యా తావువాచ విశాంపతే. మాంసము, మేధస్సు, రుధిరము మొదలైనటువంటి వాటినన్నీ కూడా గ్రహించవలసినవన్నీ గ్రహించి పరమయా ప్రీత్య
గొప్ప ఆనందంతో, సంతోషంతో, ఆరోగ్యంగా, గొప్ప తేజస్సుతో వృద్ధి చెందినటువంటి అగ్నిదేవుడు తావువాచ విశాంపతే. అగ్నిదేవుడు తావు ఉవాచ వారిద్దరితో, కృష్ణార్జునులతో అంటున్నట ఏమని? యువాభ్యాం పురుషాగ్రాభ్యాం తర్పితోస్మి యథా సుఖం. యువాభ్యాం పురుషాగ్రాభ్యాం, మీరిద్దరి యొక్క పురుష సింహాల వలన నేను నేడు చక్కగా ఈ విధమైనటువంటి అరణ్యాన్ని అంతా దహించి నేను తృప్తి చెందానయ్యా అంటూ చెప్తున్నాడు ఇక్కడ. యువాభ్యాం పురుషాగ్రాభ్యాం, పురుష అగ్రాభ్యాం, పురుషాగ్రములు అంటే పురుష సింహాలు, అట్లాంటి వాళ్ళతో తర్పిత సంతోషపడి యథాసుఖం హాయిగా ఉన్నానయ్యా. అనుజానామి వాం వీరో, అనుజానామి నేను ఇక మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, అనుజ్ఞయిస్తున్నాను. మీరు చక్కగా అనుకున్నటువంటి కార్యం సఫలం చేశారు, నాకు సహాయపడ్డారు, కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చోటికి మీరు వెళ్ళొచ్చయ్యా అని చెప్పి అనుజ్ఞయిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో. చరతం ఎత్ర వాంఛితం చరతం అనుజానామి. వాంఛితం అంటే మీ ఇష్టం వచ్చిన చోటికి మీరు ఇక వెళ్ళొచ్చు నాయన, హాయిగా వెళ్ళి రండి అని చెప్పడం అక్కడ. ఎత్ర వాంఛరతం ఏవం తౌ సమనుజ్ఞాతౌ. ఈ విధంగా తౌ అంటే వారిద్దరు కూడా అనుజ్ఞాతౌ, దేవేంద్రుడి చేత అనుజ్ఞ పొందినటువంటి వాళ్ళై పావకేన మహాత్మన. పావకేన ఎవరి చేత అనుజ్ఞ పొందారంటే అగ్నిదేవుడి చేత. అంతకుముందు దేవేంద్రుడు చక్కగా ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. మహాత్ముడైనటువంటి అగ్నిదేవుడి చేత అనుజ్ఞ పొందారు ఇప్పుడు తౌ వారిద్దరు కూడా, కృష్ణార్జునులిద్దరు కూడా. ఆ తర్వాత మయుడితో పాటుగా వాళ్ళిద్దరు కూడా, కృష్ణార్జునులిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అర్జునో వాసుదేవశ్చ దానవశ్చ మయస్తదా. అర్జునుడు వాసుదేవుడు దానవులలో శిల్పి అయినటువంటి మయుడితో పాటుగా, దానవశ్చ మయస్తదా పరిక్రమ్య తతః సర్వే త్రయోపి భరతర్షభ. అగ్నిదేవుడికి నమస్కారం చేసి పరిక్రమ్య అక్కడి నుంచి కదిలి నమస్కారం చేసి అగ్నిదేవుడికి సర్వే త్రయోపి ముగ్గురు కూడా రమణీయే నదీ కూలే సహితా సముపావిశన్. రమణీయమైనటువంటి యమునా నది కూలము అంటే తీరం, నదీ తీరానికి ప్రశాంతంగా ఉన్నటువంటి రమణీయమైనటువంటి సుందర యమునా నది తీరానికి సహితా సముపావిశన్ అక్కడికి చేరుకుని అక్కడ ఉపావిశన్ హాయిగా ఆనందంగా కూర్చున్నారట. అత్యద్భుతమైనటువంటి కర్మ, దేవతల్ని కూడా జయించి అద్భుతమైనటువంటి కర్మ నిర్వహించి ఆ తర్వాత వీరి ముగ్గురు కూడా ఆ విధంగా తీరంలో సేద తీరారు, హాయిగా అలసటని పోగొట్టుకున్నారు కృష్ణార్జునులిద్దరు కూడా. ఈ విధంగా ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వం సంపూర్ణం. ఈ మహాభారతం నేటితో ఆది పర్వం సంపూర్ణమైపోయింది. దాదాపు 12,000 శ్లోకాలు మనం చెప్పుకున్నాం ఈ ఆది పర్వంలో. ఈ ఆది పర్వం చివరిలో ముందుగా ఫలశ్రుతిని కూడా మనం చదువుకోవాలి. ద్వైపాయనోశ్చపుట నిస్తృతమప్రమేయం పుణ్యం పవిత్రమధ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాత్స్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనే చ యో గోషతం కనక శృంగమయం దదాతి విప్రాయ వేద విదుషే సుబహుశ్రుతాయ పుణ్యాం చ భారత కథాం సతతం శృణోతి తుల్యం ఫలం భవతి తస్య చైవ. అంటే ద్వైపాయనోస్థపుట నిస్తృతమప్రమేయం. శ్రీకృష్ణ ద్వైపాయనుడి నోటి నుండి నిర్గతమైనటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి మహాభారతం అత్యంత పుణ్యకరమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. పాపహరం పుణ్యం పవిత్రమధ పాపహరం శివం చ మంగళప్రదమైనది, పాపాలని పోగొట్టేటువంటిది. అట్లాంటిది ఈ భారత కథ వలన ఎవరైతే ఈ భారత కథని వింటారో, చెప్తారో, చదువుతారో, హృదయంగమంలో అలా భారతాన్ని మననం చేసుకుంటారో అతడికి తీర్థరాజమైనటువంటి పుష్కరాలు ఏవైతే ఉంటే ఆ పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఇక భారతం చదివిన తర్వాత ఇంక పుష్కర స్నానంతో ఫలం ఏముంది, ఇంక అక్కర్లేదు. అట్టి ఫలం అనేటువంటిది ఈ భారత కథాశ్రవణం వల్ల వారికి లభిస్తుందయ్యా అని చెప్తున్నారు. అంతేకాకుండా మహాభారత కథాశ్రవణం వల్లనే అనేకమైనటువంటి గోశతం కనక శృంగమయం దదాతి,
వందలాది గోవుల్ని, అది కూడా కనక శృంగాలతో అలంకరించబడినటువంటి గోవులు దానం చేస్తే విప్రాయ వేద విదుషే, వేద విఘ్నుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం చేస్తే ఎటువంటి ఫలితమైతే వస్తుందో అటువంటి ఫలాల్ని మహాభారత కథాశ్రవణం వలన కలుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. అట్లాంటి పుణ్యమైనటువంటి మనుష్యుడు నిరంతరం ఈ పుణ్యప్రదమైనటువంటి మహాభారత కథాశ్రవణం చేయు మనుష్యునికి ఇటువంటి సమానమైనటువంటి ఫలితాలు లభిస్తాయి, సందేహం లేదంటూ వ్యాసుల వారు ఈ ఆది పర్వం చివరలో ఫలస్థితిని కూడా వివరించడం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. రేపటి పాఠంలో ద్వితీయ పర్వమైనటువంటి సభాపర్వాన్ని ప్రారంభించుకున్నాం. అంతవరకు సెలవు. స్వస్తి.